అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ రేపు కాంగ్రెస్ వాళ్ళు ఇంకోటి నేర్చుకున్నారు. 6 గ్యారెంటీలు అని చెప్పి గారడీలు చేసి మొత్తానికి అందరినీ బురిడి కొట్టించి ఆగం చేసింది. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అన్నాడు, ఇంట్లో ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళకి పెన్షన్ ఎంత అన్నాడు. కాంగ్రెస్ వస్తే ఎంత అన్నాడు, 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక ముసలోనికో ఇస్తుండు, లేదా ముసలవ్వకి ఇస్తుండు, నేను వస్తే ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా? అత్తకు 4000, కోడలకు 2500 ఇస్తా అన్నాడా? పడ్డాయా మరి కోడల ఖాతాల? పరకాలలో ఏమైనా స్పెషల్గా ఇచ్చిండా ప్రకాష్ రెడ్డి? ఇయలే కదా. ఎంత బాకీ ఉన్నాడు మరి మీకు? 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఎంత బాకీ ఉన్నాడు? ఒక్కొక్క నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ? ఒక్కొక్క ఆడబిడ్డకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం 50,000 రూపాయలు బాకీ ఉన్నది. గల్లవట్టి అడుగుండ్రి, గల్లవట్టి ఓట్ల కోసం మళ్ళొస్తే ఏమాయ కొడుక బాగా చెప్తివి, 100 రోజులంటివి, 6 గ్యారెంటీలు అంటివి, 50 నీ 6 గ్యారెంటీలు అనుండ్రి. అడుగుండ్రి, కుల్లా అడుగుండ్రి. రెండో మాట ఏం చెప్పిండు, కేసీఆర్ లగ్గం చేసుకుంటే 1,00,000 ఇస్తుండు, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తానన్నాడు. ఇస్తానడా లేదా? వచ్చినాయి ఆ తులం బంగారం? నేను ముందే చెప్పిన వీళ్ళు లంగలు, కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు కాదు, నమ్మకుండ్రి. తులం బంగారం కాదు, తులం రోడ్డు గోల్డ్ కూడా ఇవ్వడం చెప్పిన నేను మీకు. ఇక మీరు కొంతమంది ఆశపడ్డారు, బంగారం అనే వరకు సెంటిమెంట్ ఉంటుంది నాకు తెలుసు. సెంటిమెంట్ కోసం కొంతమంది ఏమో దబ్బని ఇస్తాడేమో చెప్పలేం కదా అని కొంతమంది ఆశపడ్డారు, గుద్దిరు. ఇలా ఆ పని చేసిన పాపానికి ఉన్నది పోయింది మొత్తం. రైతు బంధు 10,000 తీసి 15,000 చెప్తా అన్నాడు. ఇచ్చిండా 15,000? 2 కాలాలు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు పడుతుండే రైతు బంధు, టింగు టింగు అనుకుంటా. ఇవాళ ఓట్లప్పుడు పడతాను. ఓట్లు వస్తేనే రైతు బంధు, ఓట్లు లేకపోతే మళ్ళీ రైతు బంధు గాయబ్. మళ్ళా దొరకరు వీళ్ళు. ఒకసారి పార్లమెంట్ అప్పుడు వేసిండు, ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ డబ్బల ఓట్లు పడాలి కాబట్టి మళ్ళీ నిన్న మొన్న వేసి ఇక చేసుకోపోయి సంబరాలు అంటుండు. కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు వేసిండు. మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకొక మాట కూడా నేను యాద్ చేస్తున్నా. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలు 3,000 కోట్లు మనం ఇచ్చుకున్నాం. కానీ ఎన్నడికి ఇంత డబ్బా కొట్టుకోలే, ఇంత ప్రచారం చేసుకోలే. ఇలా 300 కోట్లు ఇచ్చి సారాన కోడికి బారాన మసాలా అన్నట్టు 30 రోజులు సంబరాలు చేసుకోనట. బాకీ ఇంకా దాదాపు ఇంకొక 1000 కోట్ల బాకీ ఉన్నాడు, అది మర్చిపోయిండు. 300 కోట్లు ఇచ్చి 30 రోజులు మా ఆడబిడ్డలు సంబరాలు చేయాలన్నట. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి. ఇవాళ మోక దొరికింది, మీ ఇంటి ముంగడికి వస్తారు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవ్వ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, మరదలు అంటారు, వరుస కలుపుతారు. మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు, నువ్వు గట్టికినకపోతే నీకు ఇందిరా మిల్లియా, నీ పెన్షన్ కట్ చేస్తా, నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు. వాన అయ్యా జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు, ఇది మనది, తెలంగాణ ప్రజల సొత్తు. అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక్క సారక్కకు మీరు వారసురాన్లు, కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాళ్ళు మీతో పెట్టుకోరు వాళ్ళు. కానీ దబ్బన పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి 2 జరుస్తే ఎక్కడోడక్కడ కాంగ్రెస్ దొరికిపోతాడు. నేను ఒక్కటే అంటున్నా, సందు దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళా దొరకరు. మళ్ళా 3 ఏళ్ళు ఉన్నది ఎలక్షన్, ఇప్పుడు చూసుకోవాలి, ఇప్పుడు అడగాలి, ఇస్తావా లేదా? 2,500 ఎప్పుడు ఇస్తావు? నా బిడ్డకు స్కూటీ ఇస్తాను ఎప్పుడు ఇస్తావు? నా కొడుకుకు విద్యా భరోసా కార్డు ఇస్తాను ఎప్పుడు ఇస్తావు? మా అత్తకు 4,000 పెన్షన్ అన్నావు ఎప్పుడు ఇస్తావు? ఒక్క ఫ్రీ బస్సు పెట్టంగానే సరిపోదు, మిగతాయి కూడా పెట్టు. ఎప్పటి నుంచి పెడతావో తారీఖు పెట్టు. అట్లయితే మాట్లాడుతా అనాలి తప్ప అగాధం ఓటేయద్దు, నమ్మి మోసపోవద్దు. నేను మీకు చెప్తా ఉన్నా, ఒకటే కోరుతా ఉన్నా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు, గ్రామానికి వస్తారు. వాళ్ళని ఆదరించండి, కడుపులో పెట్టుకోండి. వచ్చింది వాళ్ళు కాదు, కేసీఆరే మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి, కేసీఆరే మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి. మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్న వచ్చినా, తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి. మొత్తం ఇలా ఆటలాడుతున్న అధికారులు, ఇంతకుముందు అన్న చెప్తుంటే ఆ విషయం నాకు తెలియదు, ఎరువుల బస్తాల కోసం కూడా కొట్టుకునే అవసరం ఉన్నదా? ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు జనవరి నెల, ఫిబ్రవరి నెలనే దేశంలో ఎవడు అడగనప్పుడు ఎరువులన్నీ కొనిపెట్టి తెచ్చి బఫర్ స్టాక్ పెట్టి మీకు టైంకి అందిస్తుండే. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పుల వరుసలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆధార్ కార్డులు పట్టుకొని యూరియా దుకాణం ముంగట నిల్చునే దుస్థితి లేకుండే. ఇలా ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే నాకు శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, పరకాల టౌన్ లో మున్సిపాలిటీల ఆడ మొత్తం దగ్గర 100-150 మంది లైన్లో నిలబడ్డారు. చింకులు పడుతుంటే లైన్లో వణుక్కుంటా నిలబడ్డారు. ఇంకోదికి ఇప్పుడే, అది ఇక్కడ సంగెం మండలమా,
సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. భర్త లేడు ఇంట్లో, కొడుకు లేడు, వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి 2 అదనపు బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? టైంకు యూరియా ఇయ్యలేరు, యూరియా ఇచ్చే ముఖం లేదు, కానీ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తారట. వాడు కోటీశ్వరులను చేసేది ఉందా కానీ మనకు నెలకు 2500 ఇస్తే వాడే గొప్పోడు. మీరు దయచేసి యాది పెట్టుకోండి, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారట ఈయన. ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటుతాయి. అందుకే నేను మొన్న సిరిసిల్ల పోయినా, ఆఖరికి ఇది ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. సిరిసిల్ల పోతే అక్కడ ఒక తాత కలిసిండు, రైతు. ఏం తాత ఇట్లున్నావు అంటే, ఏం చెప్పాలనే, పాలిచ్చే బర్రెనా ఇంత పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి ఇప్పుడు? తంతుంది పాడుతాం, ఏం చేస్తాం, ఇంకో 3 ఏళ్లు భరించాలి కదా అన్నాడు. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్లు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారి నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారి నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు, గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని. ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడే ధర్మారెడ్డి గారు ఒక లెక్కిచ్చిండు. పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు. పరకాలలో మొత్తం 55 ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఆనాడు పోయిన ఎన్నికల్లో 55 ఎంపీటీసీలుంటే 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలుంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీల్లో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీల్లో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పరకాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దామాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేం మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన